రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. తనకు అందిన ఫిర్యాదు మేరకు పెద్దబోండపల్లిలో దళితుల ఆక్రమణ భూములను పరిశీలించిన ఎస్సీ కమిషన్ సుమారు 24 మంది ఎస్సీ రైతులు బొండపల్లిలో సాగు చేసుకుంటున్న భూములను గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ప్రోద్బలంతో ఎస్సీ భూములను బలవంతంగా భయపెట్టి ఒకరు తీసుకున్నారన్నారు. 2020 వరకు లబ్ధిదారులైన దళితులను భయపెట్టి వారి పొలాల్లో మొక్కలను రాత్రికి రాత్రి తొలగించి వారి భూములను లాక్కున్నారు. 2020 వరకు లబ్ధిదారులుగా ఉన్న ఎస్సీలను కాదని తమ యజమాని ఆ వ్యక్తి చెబుతుంది. రికార్డుల్లో ప్రభుత్వ భూమి ఉంది. భూమిని స్వాధీనం చేసుకోమని ఎంఆర్ఓకి చెప్పాం. కలెక్టర్ను కలిసి ఈ విషయంపై విన్నవిస్తాం. 24 మంది దళిత రైతులకు న్యాయ సహాయం అందేలా కృషి చేస్తాం. సదరు భూములను పూర్తిగా విచారణ చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. దళితులకు అన్యాయం జరిగిన చోట న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన పనిని నిర్వర్తిస్తానన్నారు. ఇంజెక్షన్ ఉంది, లేకపోతే మాకు సివిల్ కోర్టు ఇచ్చింది, లేకపోతే ఇంకో కోర్టు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. 2020 వరకు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని కమిషన్ భావిస్తూ ఉంది. దాంతోపాటు ఈ లబ్ధిదారులందరికీ కూడా తిరిగి వాళ్ళకి హక్కులు పునరుద్ధరించబడే విధంగా కూడా కృషి చేయమని అధికారులు కోరటం జరుగుద్ది. ఇప్పుడే ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం తరఫున వీళ్ళకి న్యాయ సహాయం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళు కోర్టులో వేసుకొని వాళ్ళ డబ్బులు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు. వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు కూడా పోరాడే పరిస్థితుల్లో ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను పరిగణలో తీసుకొని వీరికి ఆర్థిక సహాయం చేయమని కలెక్టర్ గారికి చెప్తాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా న్యాయపరమైనటువంటి సలహాలకు కానీ న్యాయపరమైనటువంటి ఆటంకులు కానీ తొలగించుకోవడానికి ఏ విధంగా సహాయం చేయాలనే దాని మీద కూడా కమిషన్ ఒక డైరెక్షన్ ఇస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలో దళితులందరూ కూడా ఎటువంటి వివక్షత లేకుండా, ల్యాండ్ గ్రాబింగ్ లేకుండా, అట్రాసిటీస్ లేకుండా విద్య, ఆరోగ్యం, భూమి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో వాళ్ళ రక్షణ కవచంగా కమిషన్ ఉండాలని భావిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పగించిన బాధ్యత